మనిషి జీవితంలో భావాలు, ఆలోచనలు ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి. మన అహం, అదే ఈగో, అతిశయ స్వాభిమానం, దాన్ని ఎక్కువగా అభిమానం, మన స్వాభిమానాన్ని కూడా నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు, నా మాటే సాగాలి అనే ఒక భావన మనిషిలో పెరుగుతూ వస్తుంది. దాన్ని మనం ఈగోగా కూడా మారుస్తూ ఉన్నాం. దీనివల్ల చాలా నష్టాలు కూడా మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నది అనుకుంటున్నాం, కానీ అది ఈ ఆత్మవిశ్వాసమే కానీ స్వాభిమానమే కానీ ఎప్పుడైతే అది హద్దులు దాటుతుందో మన జీవితాన్నే దెబ్బతీస్తుంది. అది మనం ఒప్పుకోవటం లేదు. ఎందుకు? అది మనలో ఉన్న ఒక మన మనసును నింపేసుకున్న ఒక అభిమానంగా మనం అనుకుంటున్నాం. దీనివల్ల మన వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి, స్నేహితులు దూరమైపోతూ ఉంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో కూడా సహకారం, తోటి వాళ్ళతో ఆ యూనిటీ అనేది అప్పుడు మనం ఒక్కరమే ఒకే వ్యక్తిగా మిగిలిపోతాం. నేర్చుకోని మనిషి ఎప్పటికీ ఎదగలేడు. దీనివల్ల అది ఎప్పుడు మనలో పెరుగుతూ వస్తుంది అంటే, నేనే గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నా మాటే సాగాలి అనేది మనలో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడే పెరుగుతూ వస్తుంది. మరి ఇది మన ఎదుగుదలకు అడ్డంకి అవుతుందని అనుకుంటున్నారా? అవును, అది మనల్ని ఎదగనివ్వటం లేదు, అది తెలియటం లేదు. మనం గుర్తించేప్పటికీ చాలా నష్టపోతాం. మరి ఇప్పుడు మనమేం తెలుసుకుంటున్నాం? దీనివల్ల మనమేం నష్టపోయామంటే, తోటి వారిని నష్టపోయాము, స్నేహితులను నష్టపోయాము. మన యొక్క అహం వల్ల, దాన్ని అహమనాలా, ఈగో. అందుకే మనం ఈగోని తగ్గించుకోవాలి. ఒక్కసారి వినడం అనేది అలవాటు చేసుకుంటే, కృతజ్ఞతా భావాన్ని పెంచుకుంటే, మనం కూడా సాధారణమైన మనుషులమే అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మనల్ని ఇది పైకి ఎదగనివ్వదు, కింద పడేస్తుంది. కొంతకాలం వరకే దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ ప్రభావం తగ్గుతుందో మనం అధపాతాళానికి దిగజారిపోతాం. ఈ విషయాన్ని గ్రహించుకోలేక మనం అందరం చాలా విర్రవీగిపోతున్నామేమో. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈగోను వదిలి వినయాన్ని అలవర్చుకుంటే జీవితం నిజంగానే గొప్ప స్థాయిలో ఉంటుంది. అది యువతనే కావచ్చు, మన పై వాళ్ళే కావచ్చు, మనమే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే అందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.